బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలేదా జియాను బంగ్లాదేశ్ జైలులో 17 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తోంది. ఆమెను ఎందుకు అరెస్టు చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం. బంగ్లాదేశ్లో ఖలేదా జియా మరియు షేక్ హసీనా ఇలా ఇద్దరు మహిళలు ఒక్కొక్కరుగా ప్రభుత్వంలో ఉన్నారు. నేడు షేక్ హసీనా ఎలా అధికారాన్ని కోల్పోయిందో అదే పద్ధతిలో ఖలేదా జియా కూడా తన కుర్చీని కోల్పోవలసి వచ్చింది. బంగ్లాదేశ్ చరిత్రలో ఆగస్టు 5, 2024 తేదీ నమోదు చేయబడింది. నిజానికి ఈ రోజున బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వాన్ని అక్కడి సైన్యం కూల్చివేసింది. షేక్ హసీనా బంగ్లాదేశ్ నుండి విడిచిపోవలసి వచ్చింది. షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళిన 17 ఏళ్లుగా జైల్లో ఉన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలేదా జియాను వెంటనే విడుదల చేయాలని బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ ఆదేశించారు. ఖలేదా జియా ఎవరు మరియు ఆమెను ఎందుకు జైలుకెళ్లిందో తెలుసుకుందాం. ఖలేదా జియా 2001 నుండి 2006 వరకు బంగ్లాదేశ్లో ప్రధానమంత్రిగా ఉన్నారు. కానీ 2006లో దేశంలో పరిస్థితి క్షీణించింది మరియు రాజకీయ హింస తారాస్థాయికి చేరుకుంది. దేశాన్ని సైన్యం అధీనంలోకి తెచ్చుకునేలా పద్ధతి తయారైంది. ఈ సమయంలో ఖలేదా జియా మరియు ఆమె ఇద్దరు కుమారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. తర్వాత 2009లో షేక్ హసీనా ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఖలేదా జియా మరియు అధికారంలోకి రాకూడదని నిర్ణయించుకుంది. దీని తర్వాత 2018 సంవత్సరంలో ఖలేదా జియా తన భర్త పేరు మీద నిర్మించిన అనాథాశ్రమంలో నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మరియు 2018 సంవత్సరంలోనే ఖలేదా జియాకు 2 అవినీతి ఆరోపణలపై 17 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అసలు ఖలేదా జియా ప్రభుత్వం ఎలా కొనసాగింది? 1997 సంవత్సరంలో ఖలేదా జియా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి. కానీ కొన్ని నెలల తర్వాత బంగ్లాదేశ్ ఉద్యమం కారణంగా ఆమె తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీనికి ఫిబ్రవరి 15, 1996న బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగినప్పుడు ఖలేదా జియా ఎన్నికలను రిగ్గింగ్ చేశారని షేక్ హసీనా పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ప్రతిపక్షం ఈ ఎన్నికలను బహిష్కరించి మరియు ఖలేదా జియాను ఆమె పదవి నుండి తొలగించాలని దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించింది. ఈ ఉద్యమం హింసాత్మకంగా మారడంతో ఖలేదా జియా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 1996 ఎన్నికల్లో ఖలేదా జియా పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి 300 సీట్లకు గాను 278 సీట్లను గెలుచుకుంది.